2025 ఇయర్కు సంబంధించి ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ నోవాక్ జకోవిచ్, ఆప్షన్ బి కార్లోస్ ఆల్కారాజ్, ఆప్షన్ సి జానిక్ సిన్నర్, ఆప్షన్ డి రఫెల్ నాదాల్. 25 ఇయర్కి సంబంధించి ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ టైటిల్ను కార్లోస్ ఆల్కారాజ్ గెలుచుకోవడం జరిగింది. రన్నరప్గా ఎవరు నిలిచారంటే జానిక్ సిన్నర్ పైనే కార్లోస్ ఆల్కారాజ్ గెలవడం జరిగింది. ఇతను మనకు ఆల్కారాజ్ కాగా గ్రీన్ టీషర్ట్ పర్సన్ జానిక్ సిన్నర్ అనమాట. అయితే 24 ఇయర్కి సంబంధించి విజేతగా ఎవరు నిలిచారు అంటే కార్లోస్ ఆల్కారాజే 24 ఇయర్కి సంబంధించిన ఫ్రెంచ్ ఓపెన్ కూడా గెలుచుకోవడం జరిగింది. ఓకేనా, ఇంపార్టెంట్. అదేవిధంగా 25 ఇయర్కి సంబంధించి ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారంటే కోకో గాఫ్ అమెరికా క్రీడాకారిణి. అదేవిధంగా కార్లోస్ ఆల్కారాజ్ ఏ దేశానికి చెందిన క్రీడాకారుడు అని అడిగినట్లయితే గుర్తుపెట్టుకోండి, స్పెయిన్కు చెందిన క్రీడాకారుడు. కార్లోస్ ఆల్కారాజ్ స్పెయిన్కు చెందిన క్రీడాకారుడు, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, గ్లోబల్ లైవబిలిటీ ఇండెక్స్ 2025 ప్రకారం ప్రపంచంలోనే అత్యంత జీవించదగిన నగరంగా ఏది నిలిచింది? ఆప్షన్ ఏ కోపెన్ హగన్, ఆప్షన్ బి ప్యారిస్, ఆప్షన్ సి జ్యూరిచ్, ఆప్షన్ డి వియన్నా. తాజాగా మనకు ప్రపంచంలోనే జీవించదగిన నగరాల జాబితాను EIU విడుదల చేసింది. దానిలో భాగంగా నంబర్ 1 ప్లేస్లో కోపెన్ హగన్ నిలిచింది. అంటే ప్రపంచంలోనే అత్యంత జీవించదగిన నగరంగా అయితే కోపెన్ హగన్ నిలిచింది. ఇది డెన్మార్క్లో గల ఒక సిటీ అన్నమాట. దీన్ని విడుదల చేసే సంస్థ ఏదంటే ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ EIU విడుదల చేస్తుంది ప్రతి సంవత్సరం కూడా ఈ ఇండెక్స్ను. దీంట్లో భాగంగా ఆస్ట్రియాకు చెందిన వియన్నా 2nd ప్లేస్లో ఉంది. అదేవిధంగా మనకు స్విట్జర్లాండ్కు చెందిన జ్యూరిచ్ 3rd ప్లేస్లో ఉంది. ఇండియా నుంచి ఢిల్లీ వచ్చేసి 141 ప్లేస్లో, ముంబై వచ్చేసి 173 ప్లేస్లో ఉంది. ఓకేనా, మనకు ఇండియా నుంచి టాప్ అడిగినట్లయితే ఢిల్లీ 2nd ప్లేస్లో, ముంబై ఉందని గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా ఢిల్లీ వచ్చేసి 141 ప్లేస్లో ఉంది. ఓకేనా, నెక్స్ట్ వన్, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన నిర్వహిస్తారు? వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అంటాం. సో దీన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీని నిర్వహిస్తారని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ జూన్ 5, ఆప్షన్ బి జూన్ 1, ఆప్షన్ సి జూలై 5, ఆప్షన్ డి మే 5. ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జూన్ 5వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. సో జూన్ 5వ తేదీన నిర్వహించే ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈ ఇయర్ ఏ థీమ్తో జరుపుకున్నారని అడిగినట్లయితే బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనే థీమ్తో అయితే జరుపుకోవడం జరిగింది. 1972 నుంచి దీన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని 1972 నుంచి అయితే నిర్వహించడం జరుగుతుంది. సో ఈ ఇయర్ థీమ్ ఏంటి? బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనే థీమ్ తోటి ఈ ఇయర్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అయితే కొనసాగింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, జూన్ 5. నెక్స్ట్ వన్, 2005 సీజన్కు సంబంధించి IPL టైటిల్ను గెలుచుకొని తమ తొలి టైటిల్ను గెలుచుకున్న టీం ఏది? సో IPLను టైటిల్ను గెలుచుకున్న టీం ఏదని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ పంజాబ్ కింగ్స్, ఆప్షన్ బి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు RCB, ఆప్షన్ సి లక్నో సూపర్ జెయింట్స్ LSG, ఆప్షన్ డి కోల్కతా నైట్ రైడర్స్ KKR. సో 2025 ఇయర్కి సంబంధించిన IPL టైటిల్ను RCB రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గెలుచుకోవడం జరిగింది. గత 18 సీజన్లలో ఎప్పుడు కూడా RCB టైటిల్ గెలవలేదు. ఇది తమ తొలి టైటిల్ అనమాట. RCBకి మొట్టమొదటి టైటిల్ IPL టైటిల్. సో రన్నర్అప్గా నిలిచిన టీం ఏదంటే పంజాబ్ కింగ్స్ నిలిచింది. రన్నర్అప్గా 2nd ప్లేస్లో నిలిచింది, ఇంపార్టెంట్. అదేవిధంగా మొత్తంగా 10 టీమ్స్ అయితే పార్టిసిపేట్ చేశాయి. ఎన్ని మ్యాచ్లు ఆడాయంటే టోటల్గా 74 మ్యాచెస్ అయితే ఆడడం జరిగింది. ఈ IPL సీజన్లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా ఎవరు నిలిచారని అడిగినట్లయితే గుర్తుపెట్టుకోండి, సూర్యకుమార్ యాదవ్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా నిలవడం జరిగింది. మోస్ట్ రన్స్ ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్గా సాయి సుదర్శన్, గుజరాత్ టైటన్స్ చెందిన సాయి సుదర్శన్ మోస్ట్ రన్స్ చేసిన ప్లేయర్గా నిలిచాడు. 759 రన్స్ చేయడం జరిగింది. గుజరాత్ ప్లేయర్ ఇతను. మోస్ట్ వికెట్స్ అత్యధిక వికెట్ తీసిన ప్లేయర్ ఎవరంటే ప్రసిద్ధ్ కృష్ణ, ఇతను గుజరాత్ చెందిన ప్లేయరే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీని నిర్వహిస్తారు? ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి? సో మనకు యోగా దినోత్సవాన్ని జూన్ 21 నిర్వహిస్తుంటారు ప్రతి సంవత్సరం కూడా. దానిలో భాగంగా ఈ ఇయర్ థీమ్ ఏంటని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఒక ఆరోగ్యం కోసం యోగా ఒక భూమి, ఆప్షన్ బి ఒక భూమి కోసం యోగా ఒక ఆరోగ్యం, ఆప్షన్ సి ఒకే భూమి ఒకే ఆరోగ్యం, ఆప్షన్ డి ఒకే యోగా ఒకే ఆరోగ్యం. యోగా దినోత్సవం 2025 ఇయర్కి సంబంధించిన థీమ్ ఏంటంటే ఒక భూమి కోసం యోగా ఒక ఆరోగ్యం.
ఒక భూమి కోసం యోగా, ఒక ఆరోగ్యం అనే థీమ్ తోటి ఈ ఇయర్ యోగా డే అయితే కొనసాగింది. ప్రతి సంవత్సరం కూడా జూన్ 21 అయితే మనకు యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇది ఎన్నో ఎడిషన్ అంటే 11th ఎడిషన్. ఇది 11వ ఎడిషన్. తొలిసారిగా ఎప్పుడు నిర్వహించారు యోగా దినోత్సవాన్ని అంటే 2015లో యోగా దినోత్సవాన్ని తొలిసారిగా అయితే నిర్వహించడం జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్నది క్రీడాకారిణి ఎవరు? సో ఇంతకుముందే మనం ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారో చూసాం. ఈ ఇయర్ వచ్చేసి మనకు మహిళల సింగిల్స్ టైటిల్ను కోకో గాఫ్ అమెరికా క్రీడాకారిణి ఈమె. కోకో గాఫ్ అయితే మహిళల సింగిల్స్ టైటిల్ను గెలుచుకుంది ఫ్రెంచ్ ఓపెన్లో. ఈమె అమెరికాకు చెందిన క్రీడాకారిణి. 2015 తర్వాత 2015 తర్వాత సరెనా విలియమ్స్ గెలిచిన తర్వాత అమెరికా నుంచి ఈ టైటిల్ను గెలుచుకున్న తొలి పర్సన్ కోకో గాఫ్. అయితే ఎవరు రన్నర్అప్గా నిలిచారని అడిగినట్లయితే అరీనా సబలెంకా ఈ ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్ టైటిల్లో రన్నర్అప్గా నిలిచింది. నెక్స్ట్ వన్, 51వ G7 సమ్మిట్ ఎక్కడ జరిగింది? సో తాజాగా G7 సమ్మిట్ అయితే 25 ఇయర్కి సంబంధించి నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించారని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ టోక్యో, ఆప్షన్ బి రోమ్, ఆప్షన్ సి కననాస్కిస్, ఆప్షన్ డి బెర్లిన్. సో 25 ఇయర్కి సంబంధించిన 57 G7 సమ్మిట్ అనేది కెనడాలోని కననాస్కిస్ వేదికగా జరిగింది. ఇది 51వ G7 సమ్మిట్ అనమాట. సో 50వ G7 సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే ఇటలీ వేదికగా జరిగింది. 50వ G7 సమ్మిట్ అనేది ఇటలీ వేదికగా జరిగింది. సో G7లో ఉన్న కంట్రీస్ ఏంటంటే ఈజీగా గుర్తుపెట్టుకునే ట్రిక్ ఏంటంటే జ్యూస్ విత్ జిఎఫ్ అనే ట్రిక్ తోటి మనం 7 కంట్రీస్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. జపాన్, యుఎస్, అదేవిధంగా ఇటలీ, సి ఫర్ కెనడా, ఈ ఫర్ యూరోపియన్ యూనియన్, జీ ఫర్ జర్మనీ, ఎఫ్ ఫర్ ఫ్రాన్స్. జ్యూస్ విత్ జిఎఫ్ అనే కోడ్ తోటి ఈజీగా గుర్తుపెట్టుకోండి G7 కంట్రీస్ని. సో ఎక్కడ జరిగింది 51 సమ్మిట్ అనేది కెనడాలోని కననాస్కిస్. 50 సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఇటలీలో జరిగింది. దీనికి మన ప్రధాని మోడీ గారు అయితే వెళ్ళడం జరిగింది, అటెండ్ అవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వన్, మన ప్రధాని మోడీ గారికి ఇటీవల ఒక దేశం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ III అనే అవార్డుని అయితే పౌర పురస్కారాన్ని, ఆ దేశం యొక్క అత్యున్నత పురస్కారాన్ని ఇచ్చింది. ఏ కంట్రీ అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ సైప్రస్, ఆప్షన్ బి జర్మనీ, ఆప్షన్ సి కెనడా, ఆప్షన్ డి ఇటలీ. సో ఇటీవల మనకు మన మోడీ గారు సైప్రస్ దేశానికి వెళ్ళడం జరిగింది. సైప్రస్ దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశం యొక్క అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ III అనే పౌర పురస్కారాన్ని ఇచ్చింది. ఆ దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం ఇది అనమాట సైప్రస్. సో సైప్రస్ యొక్క రాజధాని ఏదంటే నికోసియా. సో ఇది ఎందుకు ఇస్తుంటారంటే ఇది 1991లో అయితే మనకు సైప్రస్ అయితే ఏర్పడిందనమాట. దాని యొక్క మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరంటే ఆర్చ్ బిషప్ మకారియోస్ III అనమాట. అతని పేరుపైనే ఈ యొక్క అత్యున్నత పురస్కారాన్ని అయితే ఇస్తుంటారు. దానిలో భాగంగా 25 ఇయర్కి సంబంధించి మోడీ గారికి అయితే సైప్రస్ దేశం ప్రదానం చేసింది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ III సైప్రస్. దీని యొక్క రాజధాని ఏంటి? నికోషియా. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సంతోషకరమైన దేశాల జాబితా 2025లో భారత్ స్థానం ఎంత? సో 2025 ఇయర్కి సంబంధించి హ్యాపీయెస్ట్ కంట్రీస్ మనకు ర్యాంకింగ్స్ అయితే వచ్చాయి. దాంట్లో భాగంగా భారత్ ఎన్నో స్థానంలో ఉందని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 129వ స్థానం, ఆప్షన్ బి 104వ స్థానం, ఆప్షన్ సి 126వ స్థానం, ఆప్షన్ డి 118వ స్థానం. సంతోషకరమైన దేశాల జాబితాలో భారత్ 118వ స్థానం నిలిచింది. 118వ స్థానం నిలిచింది. మనకు ఫస్ట్ కంట్రీ, టాప్ కంట్రీగా అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్ నిలిచింది. ఫిన్లాండ్ వరుసగా 8వసారి ఈ విధంగా మనకు ఫస్ట్ ప్లేస్లో నిలవడం 8వసారి. ఆ తర్వాత డెన్మార్క్ సెకండ్ ప్లేస్లో, ఐస్లాండ్ థర్డ్ ప్లేస్లో, స్వీడన్ ఫోర్త్ ప్లేస్లో నిలవడం జరిగింది. అయితే ఈ సంతోషకరమైన దేశాల జాబితాలో అట్టడుగు స్థానంలో ఉన్న దేశం ఏదని అడగవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ 147వ స్థానం నిలిచింది. మొత్తంగా 147 దేశాలు ఉంటే అందులో 147వ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ నిలిచింది. ఓకేనా. వరుసగా అట్టడుగు స్థానంలో నిలవడం ఆఫ్ఘనిస్తాన్కు ఇది 4వ సంవత్సరం అన్నమాట. అయితే మన ఇండియా ఈ ఇయర్ 118వ స్థానంలో ఉంది. లాస్ట్ ఇయర్ ఏ ర్యాంకులో ఉందని అడిగినట్లయితే గుర్తుపెట్టుకోండి 126వ స్థానంలో ఉంది. అంటే దాదాపుగా 8 స్థానాలు మెరుగుపరుచుకుంది ఇండియా. దేంట్లో? సంతోషకరమైన దేశాల జాబితాలో. దీనిని విడుదల చేసే సంస్థ ఏదంటే ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్ అయితే ప్రతి సంవత్సరం దీన్ని విడుదల చేస్తుంది. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్ దీన్ని విడుదల చేస్తుంది. దీన్ని హ్యాపీనెస్ ఇండెక్స్ను.
సో మనకు వరల్డ్ హ్యాపీనెస్ డే ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారంటే 20 మార్చ్. వరల్డ్ హ్యాపీనెస్ డేని ప్రతి సంవత్సరం కూడా 20 మార్చిన జరుపుకోవడం జరుగుతుంది. ఇంపార్టెంట్. ఓకేనా. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అత్యంత ప్రభావవంతమైన పర్యావరణవేత్త అవార్డు ఎవరు అందుకున్నారు? సో మనకు ఎవ్రీ ఇయర్ కూడా జూన్ 5న ఎన్విరాన్మెంట్ డే అయితే జరుపుకుంటాం. దానిలో భాగంగా అత్యంత ప్రభావవంతమైన పర్యావరణవేత్త అవార్డును ఈ ఇయర్ గాను ఎవరు అందుకున్నారు అంటున్నారు. ఆచార్య ప్రశాంత్ అనే వ్యక్తి అత్యంత ప్రభావవంతమైన పర్యావరణవేత్త అవార్డు అయితే అందుకోవడం జరిగింది. పర్యావరణ దినోత్సవం సందర్భంగా అయితే ఈ అవార్డును అందుకోవడం జరిగింది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2025లో ఏ దేశం తమ తొలి ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకుంది? సో WTC ఫైనల్ అంటాం. టెస్ట్ ఫార్మాట్లో అత్యున్నత మనకు టైటిల్ ఇది అనమాట క్రికెట్లో. దానిలో భాగంగా తాజాగా ఇంగ్లాండ్లోని లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఒక దేశం గెలుచుకుంది. ఏ దేశం అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి సౌత్ ఆఫ్రికా, ఆప్షన్ సి ఇంగ్లాండ్, ఆప్షన్ డి న్యూజిలాండ్. సో తాజాగా 2025 ఇయర్కి సంబంధించిన WTC టైటిల్ను, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ను సౌత్ ఆఫ్రికా గెలుచుకుంది. ఏ కంట్రీ పైన గెలిచిందంటే ఆస్ట్రేలియా పైన గెలిచింది. సో సౌత్ ఆఫ్రికాకు ఇది తొలి WTC టైటిల్ అనమాట. గతంలో ఇది 3వ ఎడిషన్ అనమాట. ఫస్ట్ ఎడిషన్ WTC విన్నర్గా న్యూజిలాండ్ నిలిచింది. సెకండ్ ఎడిషన్ 23 ఇయర్కి సంబంధించిన WTC విన్నర్గా ఆస్ట్రేలియా నిలిచింది. ఈ 2 టైమ్స్ కూడా భారత్ రన్నర్ అఫ్గా నిలిచింది 21, 23 టైంలో. తాజాగా మాత్రం సౌత్ ఆఫ్రికా విన్నర్ నిలిస్తే ఆస్ట్రేలియా రన్నర్ అఫ్గా నిలిచింది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రతి సంవత్సరం ఏ తేదీన ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం కూడా జూన్ 12వ తేదీన ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని, వరల్డ్ అగైనెస్ట్ చైల్డ్ లేబర్ అనే దినోత్సవాన్ని జూన్ 12వ తేదీన జరుపుకుంటారు. ఓకేనా. సో బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా అవగాహన తీసుకురావడం కోసం ఈ ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం అయితే జూన్ 12న జరుపుకుంటుంటారు. ఇంపార్టెంట్. ఓకేనా. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025లో భారత్ స్థానం ఎంత? సో తాజాగా గ్లోబల్ జెండర్ గ్యాప్ అయితే ఇండెక్స్ అయితే విడుదలైంది. దాంట్లో భారత్ ఎన్నో స్థానం ఉందని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 131 స్థానం, ఆప్షన్ బి 129 స్థానం, ఆప్షన్ సి 134 స్థానం, ఆప్షన్ డి 108వ స్థానం. తాజాగా విడుదలైన గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025లో భారత్ 131 స్థానం నిలిచింది. 131వ స్థానంలో నిలిచింది. సో లాస్ట్ ఇయర్ ఎన్నో స్థానం ఉందంటే 121 స్థానం ఉంది 2024 సంవత్సరంలో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో. తాజాగా 2 స్థానాలు దిగజారి 131 స్థానం నిలిచింది గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో. దీంట్లో మనకు అగ్రస్థానంలో నిలిచిన కంట్రీ ఏదైనా అడగవచ్చు. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో అగ్రస్థానంలో ఉన్న కంట్రీ ఐస్లాండ్. వరుసగా 16వ సంవత్సరం ఐస్లాండ్ వరుసగా 16వ సంవత్సరం అగ్రస్థానం ఉంటే ఫిన్లాండ్, నార్వే, యునైటెడ్ కింగ్డమ్లు వరుసగా తర్వాత స్థానం ఉన్నాయి. అంటే ఫిన్లాండ్ సెకండ్ ప్లేస్ ఉంటే నార్వే థర్డ్ ప్లేస్లో, యూకే ఫోర్త్ ప్లేస్లో, న్యూజిలాండ్ ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. ఇక మనకు టోటల్ కంట్రీస్ ఏంటంటే 147 కంట్రీస్ ఉన్నాయి. దాంట్లో భారత్ 131 ప్లేస్లో ఉంది. సో దీన్ని ఏ సంస్థ విడుదల చేస్తుందని అడగవచ్చు. WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం దీన్ని ప్రతి సంవత్సరం కూడా విడుదల చేస్తుంది. దీన్ని గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ను. నెక్స్ట్ వన్, ఇటీవల QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో భాగంగా ఏ భారతీయ సంస్థ ఉత్తమ విద్యా సంస్థగా ర్యాంక్ పొందింది? QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అంటాం. దీనిలో భాగంగా ఏ IIT మనకు అత్యుత్తమ విద్యా సంస్థ నిలిచింది భారత్ నుంచి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ IIT ఢిల్లీ, ఆప్షన్ బి IIT ముంబై, ఆప్షన్ సి IIT కాన్పూర్, ఆప్షన్ డి IIT గౌహతి. సో తాజాగా US వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో భారత్ నుంచి టాప్ విద్యా సంస్థగా IIT ఢిల్లీ నిలిచింది. సో ఓవరాల్గా మనకు టాప్ ప్లేస్లో మసాచుసెట్స్ ఏదైతుందో మసాచుసెట్స్ యూనివర్సిటీ ఏదైతుందో అది దాదాపుగా మనకు 13th టైం టాప్ యూనివర్సిటీగా నిలిచింది. ఆ తర్వాత మనకు చూసినట్టయితే ఇంపీరియల్ కాలేజ్ లండన్ నుంచి ఉన్న ఇంపీరియల్ కాలేజ్ సెకండ్ ప్లేస్లో, అదేవిధంగా మనకు ఆక్స్ఫర్డ్ వచ్చేసి థర్డ్ ప్లేస్లో, హార్వర్డ్ యూనివర్సిటీ వచ్చేసి ఫోర్త్ ప్లేస్లో ఉండడం జరిగింది. మసాచుసెట్స్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇండియా నుంచి IIT ఢిల్లీ మనకు టాప్ ప్లేస్లో ఉంది, 121 ప్లేస్లో ఉండడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, జమ్మూ కాశ్మీర్లో ఇటీవల ప్రధానమంత్రి మోడీ గారు ప్రారంభించిన మనకు ప్రపంచంలోనే ఎత్తైన
రైల్వే ఆర్చ్ వంతెన పేరేమిటని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ అంజీ వంతెన, ఆప్షన్ బి చీనబ్ వంతెన, ఆప్షన్ సి పీర్ పంజల్ వంతెన, ఆప్షన్ డి భూపెన్ హజారికా వంతెన. సో తాజాగా మనకు అందరు తెలిసిందే ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన అనేది మన భారతదేశంలో ప్రారంభించారు మోడీ గారు. ఏ వంతెన అంటే చీనాబ్ వంతెనను ప్రారంభించడం జరిగింది. సో దీని యొక్క హైట్ ఎంత అంటే మనకు చూసుకున్నట్లయితే 359 మీటర్స్ ఉంటుంది కింది నుంచి భూమి నుంచి. సో టోటల్గా దీని యొక్క లెంత్ ఎంత అంటే 1315 మీటర్స్ అయితే ఉంటుంది చీనాబ్ వంతెన. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇటీవల పవన మరియు సౌరశక్తి నుండి విద్యుత్ ఉత్పత్తిలో భాగంగా భారత్ ఎన్నో స్థానంలో ఉంది అంటున్నారు. అంటే మనకు ఏదైతే మనకు సోలార్ ఎనర్జీ అదేవిధంగా విండ్ ఎనర్జీ ఉందో దానిలో మనకు ఎక్స్పోర్ట్లో విద్యుత్ ఉత్పత్తిలో ఎన్నో స్థానం ఉంది భారత్ అని అడుగుతున్నారు. 3వ స్థానం ఉంది. పవన మరియు సౌరశక్తి విద్యుత్ ఉత్పత్తిలో భారత్ ఎన్నో స్థానం ఉంది అంటే తాజా రిపోర్ట్స్ ప్రకారం 3వ స్థానంలో ఉంది. నెక్స్ట్ వన్, యుఎన్ఓ తాజాగా ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా ప్రకటించింది. సో తాజాగా యుఎన్ఓ అంతర్జాతీయ మహిళల రైతు సంవత్సరంగా ప్రకటించింది అంటే 2026ను యుఎన్ఓ ఏ సంవత్సరం గుర్తించింది? అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరంగా గుర్తించింది. అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరంగా ప్రకటించింది యుఎన్ఓ 26 ఇయర్ను. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ దేశం 15 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల మనకు 15 ఇయర్స్ లోపు ఎవరైతే పిల్లలు ఉన్నారో వారికి సోషల్ మీడియాను నిషేధిస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించింది. ఏ కంట్రీ అంటే ఫ్రాన్స్ ఇటీవల తమ దేశంలోని 15 ఇయర్స్ లోపు ఎవరైతే కిడ్స్ ఉంటారో వారికి సోషల్ మీడియాను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఫ్రాన్స్ యొక్క రాజధాని ఇది ప్యారిస్. ప్రస్తుతం ఆ దేశానికి ప్రెసిడెంట్ ఎవరు? ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఫ్రాన్స్కు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆ దేశ క్యాపిటల్ ఏంటి? ప్యారిస్. ఇంపార్టెంట్, 15 ఇయర్స్ లోపు కిడ్స్కు సోషల్ మీడియాను బ్యాన్ చేసిన కంట్రీగా ఫ్రాన్స్ నిలిచింది. నెక్స్ట్ వన్, ఏ రాష్ట్రంలోని రోహిణి గ్రామ పంచాయతీ ఇటీవల ఈ గవర్నెన్స్ అవార్డ్స్లో భాగంగా గోల్డ్ మెడల్ అందుకుంది? ఇంపార్టెంట్, మనకి ఇటీవల మనం చూసినట్లయితే గ్రామ పంచాయతీలకు సంబంధించిన కొన్ని అవార్డ్స్ అయితే ఇచ్చారు. గ్రామ పంచాయతీలో భాగంగా జాతీయ ఈ గవర్నెన్స్ అవార్డ్స్ ఇచ్చారు. దాంట్లో భాగంగా రోహిణి అనే గ్రామ పంచాయతీ గోల్డ్ మెడల్ అవార్డుని అందుకుంది. సో అది ఏ మనకు స్టేట్లోని విలేజ్ అని అడుగుతున్నారు. మధ్యప్రదేశ్లోని విలేజ్ అనమాట. రోహిణి అనేది మధ్యప్రదేశ్లోని ఒక విలేజ్. సో దీనికి జాతీయ ఈ గవర్నెన్స్ అవార్డ్స్లో భాగంగా గోల్డ్ మెడల్ అయితే రావడం జరిగింది. సో సెకండ్ సిల్వర్ మెడల్ వచ్చేసి మనకు వెస్ట్ మజ్లిస్పూర్ గ్రామ పంచాయతీ వచ్చింది. త్రిపుర నుంచి సిల్వర్ అందుకున్న విలేజ్ ఏదంటే వెస్ట్ మజ్లిస్పూర్ గ్రామ పంచాయతీ అందుకుంది, త్రిపురలోని స్టేటు. జ్యూరీ అవార్డు వచ్చేసి మనకు గుజరాత్లోని పల్సానా, ఒడిశా నుంచి సౌకాటి అనే 2 విలేజెస్ అయితే జ్యూరీ అవార్డ్స్ అందుకున్నాయి. ఇంపార్టెంట్, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్, మెదడుకు హాని కలిగించే అమీబాను గుర్తించడానికి మాలిక్యులర్ డయాగ్నోస్టిక్ టెస్ట్ కిట్ను అభివృద్ధి చేసిన రాష్ట్రం ఏది? సో మెదడుకు హాని కలిగించే అమీబా ఏదైతుందో దాన్ని గుర్తించడం కోసం మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్ టెస్ట్ కిట్ను ఇటీవల కేరళ రాష్ట్రం ఏం చేసిందంటే అభివృద్ధి చేసింది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ను మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ను డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మన యాప్లో అందుబాటులో ఉంటుంది. పీడిఎఫ్ ఫైల్ సెక్షన్లో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూసుకునే ప్రయత్నం చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.